మరి అదే విధంగా మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారి సారథ్యంలో రేపు సెప్టెంబర్ 9న కొవ్వూరు ఆర్డీఓ ఆఫీసులో జరిగే కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మన శ్రీనివాస్ నాయుడు గారి సారథ్యంలో మనందరం పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక, మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడుతూ మళ్ళీ వ్యవసాయం కొనసాగిస్తూ ఖరీఫ్ సీజన్లో కూడా వాళ్ళు వ్యవసాయానికి అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వల్ల. మరి యూరియా కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదనేది మాకన్నా రైతులకి ప్రజలకి బాగా తెలుసు. ఎందుకంటే మీడియా మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలనే ఆలోచన లేక మరి బారులు తీరిన యూరియా కోసం బారులు తీరిన రైతులను ఉద్దేశించి మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి ఎక్కడైనా విందుకి వెళ్ళినప్పుడు ఆ బారుల్లో నిలబడతలేదా, యూరియా వరుసలో నిలబడి తీసుకుంటే తప్పే ఉందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం కూడా చాలా విడ్డూరకరం. అది రైతులను అవమానించడమే. మరి ఈ విషయాల మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సెప్టెంబర్ 9వ తేదీన ప్రతి ఆర్డీఓ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా రైతులతో కలిపి వినతి పత్రం ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు అదేవిధంగా అనేక సంఘాల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా వెళ్ళి పెద్ద ఎత్తున వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులందరికీ కూడా బంగారు రైతులందరికీ కూడా బంగారు భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది. అదంతా కూడా మరి మనం గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా ప్రతి గ్రామంలో కూడా యూరియా అందజేయడం జరిగింది. కానీ నేటి ప్రభుత్వం ఆర్బీకే సిబ్బందిని వినియోగించుకోకుండా ఆర్బీకే వ్యవస్థని భ్రష్టు పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుందని చెప్పేసి అనేక ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా నిర్మూలించాలంటే ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ తన బాధ్యతను నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు సెప్టెంబర్ 9న రాష్ట్రంలో ప్రతి ఆర్డీఓ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జై జగన్.